ఈరోజు వీడియోలో శ్రీరామనవమికి ప్రసాదాలైనటువంటి పచ్చి చలివిడి, వడపప్పు, పానకం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా పచ్చి చలివిడి చేసుకోవడం కోసం ఇక్కడ నేను 1 కప్పు పొడి బియ్యం పిండి, 2 యాలకులు, అరకప్పు బెల్లం, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో పొడి బియ్యం పిండి, బెల్లం యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బెల్లం పిండిలో కలవాలంటే టైం పడుతుంది కాబట్టి ఇలాగా ఒక్కసారి మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి తిప్పుకుంటే చక్కగా బియ్యం పిండిలో కలిసిపోతుంది. ఇలా మిక్సీ తిప్పుకున్న బియ్యం పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసి కలుపుకోవడం వలన మనకి చలివిడి చాలా రుచిగా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మెత్తగా ఉండ అయ్యేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకుంటూ చలివిడిని కలుపుకోవాలి. ఇక్కడ నాకు 2 టేబుల్ స్పూన్ల నీళ్ళే పట్టాయి, ఎక్కువ పట్టవు. అందుకని కొంచెమే నీళ్లు వేసుకుంటూ మెత్తగా పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి మెత్తగా చాలా సాఫ్ట్గా వచ్చింది, చాలా రుచిగా కూడా ఉంది. ఇలా 2.5 స్పూన్ల నీళ్లు పట్టాయి. నీళ్లు పట్టిన తర్వాత ఇలా మెత్తగా ఉండలాగా కలుపుకోవాలి. మరీ జారుగా కలుపుకోకూడదు. ఇలాగా ఉండయిన తర్వాత సరిపడినంత ప్రసాదం బౌల్లోకి తీసుకొని ప్రసాదంగా సర్వ్ చేసుకోవటమే. ఇప్పుడు రెండవ ప్రసాదమైనటువంటి వడపప్పును చూద్దాం. వడపప్పు కోసం నేను ఇక్కడ ఒక చిన్న కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఈ పెసరపప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకుంటే చక్కగా నానిపోతాయి. ఇలా నానిన ఈ పెసరపప్పులోంచి నీళ్లు మొత్తం తీసేసి, మొత్తం అస్సలు నీళ్ళు అనేవి లేకుండా తీసేసి ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల పచ్చి మామిడికాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు కలుపుకోవాలి. మీకు కారం తినాలి అనుకుంటే 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ పచ్చి మామిడికాయ, కొబ్బరి ముక్కలు వేయడం వలన వడపప్పు రుచి చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ప్రసాదం బౌల్లోకి తీసుకొని ప్రసాదంగా సర్వ్ చేసుకోవటమే. మామిడికాయ పుల్లగా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు పానకం తయారు చేసే విధానం చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బెల్లంకి 4 కప్పులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. 4 కప్పులు నీళ్లు వేసిన తర్వాత బెల్లం మొత్తాన్ని చక్కగా కరిగించుకోవాలి. ఇలా కరిగిన బెల్లాన్ని ఒకసారి వడపోసుకుంటే బెల్లంలో రాళ్ళు, గడ్డి లాంటివి ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. ఇలా వడపోసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 10 యాలకులని మెత్తగా దంచి దీనిలో కలుపుకోవాలి. ఇలా దంచుకున్న యాలకులు, మిరియాల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు శొంఠి పొడి, డ్రై జింజర్ అంటారు కదా, దాన్ని శొంఠి పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే పానకం మనకి రెడీ అయిపోయినాయి. మిరియాలు కచ్చాపచ్చాగా ఉంటాయి కాబట్టి ఇష్టం లేకపోతే ఫిల్టర్ చేసుకోవచ్చు, కానీ ఇలా తాగితేనే హెల్త్కి కూడా చాలా మంచిది. వేసుకొని ఒక చిన్న తులసి దళం పెట్టుకుంటే పానకం రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.